శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టీకా అందరికీ వద్దు అనేటటువంటి ఒక స్లోగన్ బాగా వినపడుతోంది. అసలు ఎందుకు ఇలాంటి విషయం బాగా ఎక్కువగా వెలుగుగా వినబడుతోంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు వేయించుకోవడం అనేది అనివార్యం అయిపోయింది. ఎందుకంటే టీకా వేయించుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఎవరు వేయించుకోవాలి, ఎవరు వేయించుకోక్కర్లేదు అనే విషయాల మీద చాలా విశ్లేషణలే జరిగి ఈ మధ్య కాలంలో ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అదేంటంటే కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా వృద్ధి జరుగుతున్నాయి. కాబట్టి కోవిషీల్డ్ వేయించుకున్న వారికి 1 సంవత్సరం వరకు మళ్ళీ టీకా వేయాల్సిన పని లేదు అని చెప్పని కూడా రావడం జరిగింది ఒక నివేదిక. సో దాని ప్రకారం చూసుకుంటే 1 సంవత్సరం వరకు కోవిషీల్డ్ వేయించుకున్న వారికి మళ్ళీ టీకా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరొక కొత్త వాదన వినిపిస్తోంది. ఏంటంటే ఎవరికైనా ఈ యొక్క వైరస్ సోకి దానివల్ల ఇబ్బంది పడి వాళ్ళు హౌస్ ఐసోలేషన్లో ఉండి ఇదంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళు క్యూర్ అయిపోతే కనుక ఇక వాళ్ళకి కూడా టీకా వేయక్కర్లేదు అంటున్నారు. ఇదేంటండి, మొన్నటి వరకు నేమో కోవాక్సిన్ అన్నారు, ఆ తర్వాత కోవిషీల్డ్ అన్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చి ఇక ఇప్పుడు అసలు టీకానే వేయక్కర్లేదంటే ఇక ఈ టీకాలు తయారు చేయడం దేనికి? ఒక మాట మీద ఉండరా, ఒక మాట చెప్పరా అని చెప్పి జనాలైతే చాలా వరకు కోపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వం వారు తమ లెక్కల ప్రకారం టీకాలు తయారు చేయడం జరుగుతుంది. ఒక నివేదిక ప్రకారం మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఏంటంటే అలా లెక్క ప్రకారం తయారు చేస్తున్నటువంటి టీకాలు మొత్తం ప్రజానికానికి అంటే భారతదేశ జనాభాకు ఇవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి ఎక్కడెక్కడ తగ్గించుకుంటూ రావచ్చు అనే విషయం మీద ఎక్కువగా అధ్యయనాలు చేసి ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది అవగాహన రాహిత్యంతో తమ అంటే వాళ్ళకి తెలిసినటువంటి కేవలం ఆ నాలెడ్జ్ తోటే వాళ్ళు మాట్లాడటం జరుగుతోంది. బట్ కానీ వాళ్ళు ఇలాంటి రీజన్ ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సామూహిక విచక్షణ రహిత అసంపూర్ణ టీకా అనేది మేలు చేయదా? అందరికీ టీకాలు వేయటం వల్ల మ్యూటేషన్ పెరిగి కొత్త వేరియంట్స్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందా? సామూహిక టీకా పంపిణీకి బదులు వైరస్ వల్ల ఎక్కువ హాని కలిగే వారికి, అదేవిధంగా తీవ్రమైన రోగాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలా అని చెప్పి ఒక వాదన ఇప్పుడు వినిపిస్తోంది. నిపుణులు మాత్రం దీనికి అవును అనే మాటే చెప్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ మరియు వైరస్ యొక్క కట్టడికి ఈ యొక్క ముప్పు ఎక్కువగా ఉన్న వారికి తొలుత టీకాలు వేయాలి అని చెప్పి ప్రజారోగ్య నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అందరికీ వ్యాక్సిన్లు వేయటం ప్రస్తుత పరిస్థితుల్లో సముచితం కాదు అని పేర్కొంది. ప్రణాళిక లేకుండా ఎవరికి పడితే వారికి టీకాలు వేసుకుంటూ వస్తే కొత్త రకమైనటువంటి స్ట్రెయిన్స్ పుట్టుకొచ్చేటటువంటి ప్రమాదం ఉందని నిపుణుల బృందం హెచ్చరిస్తోంది. ఇప్పటికీ కోవిడ్ బారిన పడ్డ వారికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడమాలజిస్ట్, ఎయిమ్స్ వైద్యులు వీరంతా కూడా ఒక నివేదికను ప్రధానికి సమర్పించడం జరిగింది. అందరికీ టీకా వేయడం కంటే లక్షిత వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే మేలు జరుగుతుందని నిపుణుల బృందం తెలిపింది. యువత, చిన్నారులకు ఇప్పుడు టీకా అవసరం లేదని అంటుంది. సామూహికంగా విచక్షణ రహితంగా అసంపూర్తిగా ఈ యొక్క పనిని చేస్తే కనుక వైరస్ లో మ్యూటేషన్స్ చోటు చేసుకుని కొత్త స్ట్రెయిన్స్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క మహమ్మారి బారిన పడ్డ వారికి టీకాలు అందించవలసిన అవసరం లేదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టీకా అనేది ఈ యొక్క మహమ్మారిపై శక్తివంతమైన ఆయుధం అని, దాన్ని వాడకుండా ఉండరాదని, విచక్షణారహితంగా కూడా వాడకూడదని కేంద్రానికి వారు సూచించడం జరిగింది. చాలా స్వల్ప ఖర్చులో కావలసిన ప్రయోజనాలు రాబట్టుకునేలా టీకా పంపిణీ అనేది జరగాలని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే టీకా ఇవ్వాలి, కానీ అందరికీ కాదు. ఎవరికైతే అవసరం ఉందో వారికి మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మహమ్మారి బారిన పడి కోలుకున్న వారికి టీకాతో అవసరం లేదు అంటున్నారు. అలాగే కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మరొక సంవత్సరం వరకు వారికి మరో వ్యాక్సిన్ డోస్ వేయాల్సిన అవసరం లేదు అంటున్నారు.
అదేవిధంగా చిన్న పిల్లలకు ఇప్పుడు టీకాలు వేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా యువతకు కూడా అవసరం లేదు అంటున్నారు. మరి వీరి యొక్క అభిప్రాయాలతోటి మీరు ఏకీభవిస్తారా? లేదు మీ యొక్క అభిప్రాయాన్ని ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు అని చెప్పి కానీ, లేదు ఈ అభిప్రాయం కరెక్టే, ఇలా చేయటం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది అని చెప్పి కానీ మీకు అనిపిస్తే దాన్ని వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో రాయండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారి దాకా వెళ్ళి మన అభిప్రాయం ఇది అని దాన్ని ప్రభుత్వ వైద్య బృందాలు చెప్పేటటువంటి వాటితో సరి చూసుకుని దాని ప్రకారం ప్రభుత్వం వారు కూడా మనకి సహాయం చేస్తారని చూద్దాం. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.